ఫ్రెండ్స్, నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్. ఈరోజు పెసరపప్పు అయితే చేసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కుక్కర్ పెట్టేశాను. అయితే ఒక పావు కేజీ మందం అనమాట పప్పు, పెసరపప్పు. దీన్ని మంచిగా దూరగా ఫస్ట్ అయితే వేయించుకోవాలి. చాలా బాగుంటుంది పెసరపప్పు. పొట్టుపప్పు కూడా చేస్తారు. ప్రస్తుతానికైతే మన దగ్గర అయితే ఇదే ఉంది కాబట్టి ఒక పావు కేజీ మందం అనమాట. ఇది మంచిగా మంచిగా వేయించుకొని పప్పుచారు చేద్దాం. సూపర్ ఉంటుంది. పప్పు అయితే మనం కొంచెం దూరగా వేయించుకోవాలి మంచిగా, అప్పుడే బాగుంటుంది. ఇది మంచిగా దూరగా వేయించుకొని పక్కన అయితే పెడతాము. ఇంకా వేగలేదు, ఇంకొంచెం వేగాలన్నమాట. కమ్మటి వాసన వస్తుంది మంచిగా దూరగా పండులు వేగినప్పుడు. అప్పుడు తీసి అయితే మనం పక్కన పెట్టాలి. పప్పు అయితే చూసారు కదా, మంచిగా పండులు వేగింది. ఇప్పుడైతే నేను పొయ్యి బంద్ చేసేసి వాటర్ పోసి ఒక 10 నిమిషాలు నానబెడతాను. పొయ్యి అయితే బంద్ చేశాను. వాటర్ పోద్దాం, సుయ్యం అంటది. ఓకే, ఒక 10 నిమిషాలు నానబెట్టేసి శుభ్రంగా కడిగేసి ఇందులో ఏమేమి వేయాలో వేసేసుకొని ఉడకబెడదాం. పప్పు అయితే మంచిగా శుభ్రంగా కడిగేసాను 3 సార్లు. టమాటాలు అనమాట ఒక 4 అయితే వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 4 మధ్యకి విరిసి వేసేద్దాము. ఓకే, ఇందులో పసుపు అయితే ఒక చెంచాడ వేస్తున్నాను. తర్వాతకి ఉప్పు అయితే సరిపడా వేసుకుందాము. కారం అనమాట, కారం అయితే ఒక 2 చెంచాలు. ఓకే, వేసేసి సరిపడా ఎసరు పోసుకోవాలి. వాటర్ అయితే పోస్తున్నాను. ఒక లోటా అయితే ఇంకో లోటా పోస్తా. ఓకే, 2 లోటాలు అయితే పోసేసిన. పప్పు పప్పుకి కొంచెం ఆయిల్ చుక్క వేసుకుందాము. మెత్తగా ఉడికిద్ది అనమాట. ఇప్పుడు అనమాట మనం మూత పెట్టేసి విజిల్స్ పెట్టుకున్నాము. విజిల్ అయితే పెట్టేస్తున్నాను. ఒక 20 నిమిషాలు ఉడికితే చాలన్నమాట. టైం అనమాట. నేను విజిల్స్ అన్నా కాదు, ఒక 20 నిమిషాలలో బంద్ చేస్తాను. తాలింపు మాత్రం సూపర్ ఉంటుంది. తాలింపు మాత్రానికి మీరు మిస్ కాకండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫైనల్కి వచ్చేసింది. మొత్తం క్లోజ్ అయిపోయింది. బంద్ చేద్దాము. ఇక దీని అయితే మనం తాలింపు వేసేసుకున్నాము. విజిల్ వస్తుంది చూడండి. ఇక అయిపోయింది. క్లోజ్ చేసేద్దాము. విజిల్ అయితే తీసేసాను. చూసారు కదా, పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. మెత్తగా మంచిగా ఉడికేసింది. ఒకసారి కలుపుకొని తాలింపుకి ప్రిపేర్ చేసేద్దాము. పప్పు అంతా మంచిగా కలగలుపుకుంటే మంచిగా చూసారు కదా, ఇలా తయారైందనమాట. ఇప్పుడు మనం మంచిగా తాలింపు అయితే వేసేద్దాము. పెసరపప్పు, టమాటా. స్టవ్ వెలిగించేసి తాలింపుకి అయితే ఒక చిన్న కళాయి అయితే పెట్టేశాను. ఆయిల్ పోసుకుందాము. ఒక 3 చిట్లు ఆయిల్ పోస్తున్నాను. ఒక 3 చిట్ల మందం అయితే పోసుకుందాము. చాలు. కొంచెం నూనె వేడెక్కాలి. పప్పులో ఎప్పుడైనా ముందుగా ఆవాలు ఉంటేనే బాగుంటుంది కదా, పప్పులో కనిపిస్తుంటే. అందుకని కొంచెం అయితే ఆవాలు వేసాను ముందుగా. తర్వాతకి ఉల్లిగడ్డలు అనమాట. వేసుకోరా. ఇవి మంచిగా దూరగా అయితే వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. ఒక 4 ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేస్తే పప్పులో తగిలినప్పుడు మనం తింటూ ఉంటే బాగుంటాయి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి అన్నమాట సన్నగా కట్ చేస్తాము. పొడుగ్గా కట్ చేసి ఒక 2 వేసుకుందాము. ఇందాక ఆల్రెడీ పప్పులో వేసాను కాబట్టి. ఇవి మాత్రానికి బాగా చక్కగా దూరగా అయితే వేయించుకోవాలి. అప్పుడే పప్పుకు అన్నమాట రుచి. ఇప్పుడు కొంచెం దూరగా స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు అన్నమాట కొత్తిమీర వేసుకోవాలి. ఇది కూడా దూరగా అవ్వాలి, అప్పుడే బాగుంటుంది.
ఈ పెసరపప్పులో ఇదే హైలైట్. ఓకే, ఇది కూడా కొంచెం దూరగా అయితే అవ్వాలి. చూసారు కదా, ఆనియను కొత్తిమీర అన్నీ దూరగా అయినాయి. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకుంటాను. లేత కరివేపాకు అన్నమాట, చెట్టుది. చిటపట కాన పడిపోతున్నాయి. కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగే అవ్వాలి, అప్పుడే బాగుంటుంది పప్పులోకి. ఇప్పుడు ఒక చెంచా మందం జీలకర్ర వేసి అంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. పచ్చిమిరకాయ ఒకటి పడిపోయింది, అమ్మో పడ్డా తీస్తా, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. ఓకే, చక్కగా అయితే అయిపోయిందనమాట. చాలు, పొయ్యి కట్టేస్తున్నా. పొయ్యి బంద్ చేసి పప్పులో పోసుకున్నాను. పప్పు అన్నది చూసారు కదా, అబ్బా కాగుతుంది. పప్పు కనిపిస్తుంది కదా, పెడుతూ తల్లి. ఈ పప్పులు అన్నమాట, ఈ తాలింపు పెడతా. ఆగండ్రా, అవుతుంది కదా. మా ఊళ్ళో అసలు ఆగట్లే పిల్లలు తాలింపుకి. చూసారు కదా, ఇది అన్నమాట. మూత పెట్టేద్దాము, మంచి స్మెల్ పోతుంది. ఇది ఫ్రెండ్స్ పెసరపప్పు టమాటా, ఇలా తయారు చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మంచిగా పక్కన మిరపండ్ల పచ్చడి, టమాటా పచ్చడి నంజుకుంటూ తింటే, కొంచెం అప్పడాలు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.